పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం. పెంచిన భాగ్యమంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మనీయుడా, మందాలను పెంచిన హృదయములు నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరము. వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే, స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ బాగు చేసిన యేసయ్యా. అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకా సువార్తలో నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి రవీంద్ర ఇంటి అద్ద మా ప్రభ కృతజ్ఞత కూడిక, రవీంద్ర శ్రీవల్లి వారిని ప్రేమించి వారి కుటుంబాన్ని మా ప్రభ, వారి తల్లిగారిని ప్రేమించి మా తండ్రి మీరు చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా మా తండ్రి నీ సన్నిధానములో మా ప్రభు మీరు జ్ఞాపం చేసుకున్న ఆయన స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. నీ మాటల ద్వారా మా తండ్రి, నీ మాటల ద్వారా మా ప్రభు నీ సన్నిధానములో మేము మేలు పొందినట్లుగా సహాయం చేయండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వచ్చిన భాగము మనం చదివినటువంటి వచ్చిన భాగము మనకందరికి కూడా తెలిసినటువంటి వచ్చిన భాగమే. అతడు అడుగుతున్నటువంటి మాట, నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయాలి? ఈ మాట ఎవరిని అడుగుతున్నాడు అని అంటే ప్రభువారిని అడుగుతున్నాడు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న మన జీవితంలో కూడా మనం వేసుకోవాలి. నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి? అడిగినటువంటి వ్యక్తి తెలిసి అడుగుతున్నాడు. ఈ అడిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యవనస్తుడు యేసుక్రీస్తు వారిని
పరీక్షించడానికి అడిగినట్లుగా మనకు కనపడతా ఉంటుంది ఈ మాట. అయితే ప్రభువారు 20వ వచనంలో తెలియజేస్తున్నాడు. అయితే ప్రభువారు చెప్పినటువంటి మాటలకి ఆ వ్యక్తి అంటాడు 21వ వచనంలో, అందుకు అతడు బాల్యం నుండి వీటినన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను. నేను ఏమనుసరిస్తున్నాడు? యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చెప్పి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ తల్లిదండ్రుని సన్మానించు అని ధర్మశాస్త్రములు ఏదైతే ఉందో, దొంగిలించకూడదు, ఇంకా నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిషమింపకూడదని ఏదైతే ఉన్నదో, ఈ విషయాలన్నీ కూడా అడిగినటువంటి వ్యక్తికి తెలుసు. వాటిని బాల్యం నుండి నేను అనుసరిస్తున్నానని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారికి జవాబుగా తెలియజేస్తున్నాడు. అది ప్రభు అయితే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. గమనించాలి, ఇక్కడ అడిగినటువంటి వ్యక్తి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని అడిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు వదిలించినప్పుడు, యేసుక్రీస్తు వారు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియపరిచినప్పుడు మిక్కిలి బాధపడుతూ అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. ప్రభువారు ఇక్కడ తెలియజేసిన మాట, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా అంటాడు 25వ వచనములో, ఏమిటి సులభం అంట? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు ఒంటి దూరుట సులభము. అంత కష్టం. ఎంత కష్టం అంటే, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సూది బెజ్జములు ఒంటి దూరిద్ది అంటున్నాడు. సూది బెజ్జములు ఒంటి దూరుట సులభము అంటే, సూది బెజ్జములు ఒంటి దూరిద్దంటే దూరటం చాలా కష్టం, అది అసంభవం. దూరిద్దండి? గొర్రెపిల్ల దూరిద్దా? కాదు. చిటికి నేల దూరిద్దా? దూరదు. అయితే ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం, ఆ సమాధానానికి అతని మనసు ఒప్పుకోలా. నీ ఆస్తిని అమ్మమన్నాడు. ఏం అమ్మమన్నాడు? చాలాసార్లు ఈ మాట మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకి మన హృదయము నొప్పిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఏంటి, మన ఆస్తిని అమ్మితేనే మన పరలోక రాజ్యం వెళ్తామా అంటే, తన జీవితంలో యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి సద్బోధకుడు అని సంబోధించి, ఏ మనిషి అయితే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని అడిగాడో ఆ వ్యక్తి జీవితంలో ఆ ధనము ఆటంకమైంది. ఆ ధనము ఆటంకమైంది. మనం మరొక వ్యక్తిని కూడా మనము చూడగలుగుతాం. ఇదే అధ్యాయంలో, లోకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో 8వ వచనములో మనకు ఒక వ్యక్తి మనకు కనబడతాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పును. దేవనామన స్తోత్రం కలుగును గాక. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో నీ ఆస్తిని అమ్మంటే మిక్కిలి ధనవంతుడు కాబట్టి మిక్కిలి బాధపడుతూ వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు ఆస్తిని అమ్మమని చెప్పలా.
చెప్పాడండి? యేసుక్రీస్తు వారు నీ ఆస్తిని బేదలకు ఇవ్వమని చెప్పలేదు. యేసుక్రీస్తు వారిని కేవలము ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగిన మనిషి కాదు. అయ్యా, నేను పరలోక రాజ్యాన్ని చేరాలంటే నేనేం చేయాలని అడిగినవాడు కాదు. ఈ జక్కయ్య కేవలం యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు. ఎవరిని చూడాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు. 18వ అధ్యాయంలో చదివిన మనిషి ఏమో ఆ వ్యక్తి నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలన్నాడు. ప్రభువారు దానికి సొల్యూషన్ చెప్పాడు. ఏమని? ధర్మశాస్త్రాన్ని అనుసరించు. నేను బాల్యం నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానంటే మరలా ప్రభు చెబుతున్నాడు, నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించు. నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ప్రభువారు చెప్పిన మాటకి అతడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివాం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. ఆస్తిని బేదలకు ఇవ్వమని యేసుక్రీస్తు వారు జక్కయ్యని అడగలేదు. యేసుక్రీస్తు వారు జక్కయ్య మేడు చెట్టు ఎక్కి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాట జక్కయ్యని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ మాట జక్కయ్య జీవితంలో ఒక మలుపు తిప్పిందని మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు. చూడాలన్న ఆశ ఈ జక్కయ్యలో ఉంది. ప్రభువును చూడాలి, నేను యేసును చూడాలి అని అనుకున్నాడు. ప్రభు అయితే ఆయన ఇంటికే వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ఇంటికే వచ్చేసాడు. ఆయన చూడాలనుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని చూడాలి అని అనుకున్నాడు. కానీ ప్రభు వారు ఏమంటున్నాడు? ఆ మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని యేసుక్రీస్తు వారు ఆ జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య చెట్టు దిగిరా. చెట్టు దిగి వచ్చినటువంటి జక్కయ్య ప్రభువారిని సంతోషముతో చేర్చుకున్నాడు. ఈ జక్కయ్య గురించి మనం చదువుతున్నప్పుడు 19వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల చాలండి. ఎవరంటే ఇతను ధనవంతుడు. ఈ వ్యక్తి ఎవరు? ధనవంతుడు. ఇంకా చెప్పాలంటే ధనాపేక్ష కలిగిన వాడు. ధనాపేక్ష కలిగిన వాడు. డబ్బు తన జీవితంలో ఒక భాగం. డబ్బు సర్వస్వం అని బతుకుతున్నటువంటి వ్యక్తి. డబ్బు ద్వారా ఏదైనా నేను సాధించగలను, డబ్బుంటే చాలు అనుకున్నాడు. తన జీవితంలో మరొకటి లేదు. మనం చూస్తే కొందరి జీవితాల్లో కూడా డబ్బు శాశ్వతము. డబ్బు ఎలాగా వారు భావిస్తారంటే డబ్బే నా దైవము. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటే నీవు తండ్రిని చూడలేవు. నీలో ఉన్నటువంటి ఆశ నిన్ను తండ్రి అయినటువంటి దేవుని ఎద్దకి చేరనివ్వట్లేదు. కాబట్టి ఆశ తొలగించుకోవాలి. ఇక్కడ ఈ జక్కయ్య ఎలా ఉన్నాడంటే ధనాపేక్ష కలిగి ఉన్నాడు, ధనవంతుడే ఉన్నాడు. కాబట్టి పరలోకానికి ఎంత మాత్రము వెళ్ళగలిగిన వ్యక్తి కాదు. వెళ్తాడు జక్కయ్య? వెళ్తాడు పరలోక రాజ్యానికి? చెప్పాలండి, వెళ్తాడా? తన నోటినే చెబుతున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే 4 వంతులు చెల్లిస్తానన్న మాట ఎందుకు వచ్చిందంటే ఎంతమంది దగ్గర ఎంత తీసుకున్నాడో, ఎవరికి ఎంత అన్యాయం చేశాడో జక్కయ్యకే తెలియదు. తెలుసుంటే లెక్కలు చెప్పేవాడు. ఏమని? ప్రభువా 10 మందికి చేశాను, లేకపోతే 20 మందిని చేశాను, ప్రభువా నేను అన్యాయం చేశానని చెప్పి ఈ జక్కయ్య ఒప్పుకునేవాడు. కానీ ఇక్కడ ఎవరికైనాను అని అన్నాడంటే ఎంతమందికి చేశాడు తనకే తెలియనటువంటి పరిస్థితి.
ఇతని గురించి చూసిన వారు యేసు ప్రభువారు తన ఇంటికి వస్తూ ఉంటే చాలామంది చూశారండి. చాలామంది చూసి వారు అంటున్న మాట 7వ వచనం మనం చదువుదాం. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగు కొనిరి. ఎక్కడికి వెళ్ళాడంట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటారా లేదా? ఏమనుకుంటారు? జక్కీ గురించి మనమే అక్కడ ఉంటే ఏమనుకుంటామంటే జక్క ఇంటికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఓడింటికి వెళ్ళాడా యేసుప్రభు వారు? తెలియదా ఆయనకి? తెలీదా? పాపం చేసినోడు, ధనాపేక్ష కలిగినవాడు, ఒక ఇతరులకి అన్యాయం చేసినోడు, అలాంటోడు ఇంటికి ఈయన వెళ్ళాడేంటి? ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. కానీ అతని ఇంటికి అతను ఎందుకు వెళ్ళాడు? అవునా కదా? ఏమని ఆలోచిస్తాం మనమైతే? ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఈయన? మా ఇంటికి రావాలి కదా. ఎవరింటికి రావాలి? మా ఇంటికి రావాలి కదా. అంటే ఎవరికి వారి ఆలోచన ఎలా ఉండిద్దంటే, మేము పరిశుద్ధులమి, ఎదుటివాడు పరిశుద్ధుడు కాదు. ఇక్కడ వారు సంబోధిస్తుంది ఎవరిని గురించి అంటే జక్కయ్య గురించి వారు సంబోధిస్తున్నారు. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగు కొనిరి. బస చేయ వెళ్ళినంటే భోజనం చేయటానికి వెళ్ళాడు. ఈనాడు సమాజంలో చూస్తే ఒక ఇంటిలో భోజనం చేయాలంటే అర్హత ఉండాలి. ఏముండాలి? అర్హతలు చూస్తారు. ప్రభువారు చూడలా. ప్రభువారు ఎవరింటికి వెళ్ళినా కానీ భోజనం చేశాడు. ఎక్కువ తక్కువ అని యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు చూసినవాడు కాదు. యేసుక్రీస్తు వారు ఎవరి ఎద్దకు వెళ్ళినా కానీ ఆయన ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని ఆలోచించే ఆ మనిషి కాదండి ఆయన. ఒకరింటికి వెళ్ళి నేను భోజనం చేయొచ్చా చేయకూడదా, లేకపోతే ఎవరి దగ్గర నేను భోజనం చేయాలని అలా ఆలోచించేవాడు కాదు. ఎక్కువగా ఎవరింటికి వెళ్ళేవాడంటే ఎవరైతే సమాజంలో చెడ్డ పేరు కలిగి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజంలో చెడ్డ పేరు ఎవరికైతే ఉందో అలాంటి వారు అయినా యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే వారి పట్ల ఆయన ఏమాత్రం సందేహించకుండా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య రామన్లా ఫస్ట్ రామన్నాడా? జక్కయ్య దగ్గరికి వెళ్ళి నీ ఇంట నేడు నేను ఉండవలసి ఉన్నది. ఎందుకు ఆయన జక్కయ్య ఇంట ఉండవలసి ఉన్నది? ఎందుకు ఉండవలసి ఉన్నదంటే జక్కయ్య యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగవలసి ఉన్నది. దేవనామన స్తోత్రం కలుగును గాక. జక్కయ్య జీవితం ఇదివరకు పాపిష్టి జీవితం. జక్కయ్య జీవితం యేసుక్రీస్తు రాకమునుపు దౌర్భాగ్య జీవితం. జక్కయ్య జీవితం తన హృదయం అంతా డబ్బుతో నిండింది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత తన హృదయం అంతా ప్రభుతో నింపబడింది. యేసుక్రీస్తు వారు తన హృదయంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఇక డబ్బుకి స్థానం లేకుండా పోయింది. దేవునామన స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. యేసుక్రీస్తు వారు తన ఇంటిలోనికి వచ్చాడు. ఇంటిలోనికి వచ్చిన దేవుడు తన మనసులోనికి రాకుండా ఆగలేదండి. వచ్చాడు. అపవిత్రుడు, దేనికి పనికిరానోడు, వీడితో నాకు పని ఏందని అనుకోలేదు. ఎందుకంటే నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తనను బాగు చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. కాబట్టి ప్రభువారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. యేసుక్రీస్తు వారు వచ్చాడు కాబట్టి తన హృదయంలోనికి యేసుక్రీస్తు వారు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు జక్కయ్య అభ్యంతరం చెప్పలా. అయ్యా నా హృదయంలో డబ్బు ఉందయ్యా. ఎవరు చెప్పినట్టుగా?
మొదట మనం చదివాం కదా, ఏ వ్యక్తి అండి అతను? సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలని అడిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిత్య జీవాన్ని కోరాడు, కానీ నిత్య జీవానికి వెళ్తానికి మార్గం చెబితే ఆ మార్గమును గుండా అతడు ప్రయాణం చేయటానికి ఇష్టపడలా. నిత్య జీవానికి వారసుడు అవ్వాలని అనుకున్నాడు, కానీ ఆ డబ్బును మాత్రం విడిచిపెడతలేదండి. దేన్ని విడిచిపెడతలేదు? డబ్బుని విడిచిపెడతలా. ప్రభువాన్ని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పటికే, అవునా కాదా? యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు 12 మంది మనకు కనబడతారు. ప్రాముఖ్యంగా వారి సమస్తమును విడిచిపెట్టిన వారు. దేన్ని విడిచిపెట్టారు చెప్పాలి? సమస్తమును అంటే డబ్బునే కాదు, సమస్తాన్ని విడిచిపెట్టారు. ఆస్తిని విడిచిపెట్టారు, వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో, ఏది అప్పటిగా వారి జీవితంలో వారికి ఉపయోగపడుతుందో ప్రభు పిలుపుని అంగీకరించి, ఎవరి పిలుపుని అంగీకరించారు? యేసుక్రీస్తు వారు పిలిచాడు. ఇదిగో మీరు నన్ను వెంబడించండి అంటే వారు సాకులు చెప్పలా. ప్రభువా నాకు ఉద్యోగం ఉందయ్యా, ప్రభువా నేను ఇంకా చేపలు పట్టాలయ్యా చెప్పాడా? చెప్పండి. ఏమాత్రము వారు ఆటంకపరచక, లేకపోతే వారు అభ్యంతరాన్ని చెప్పకుండా ప్రభువు ఇదిగో పేతురు నన్ను వెంబడించు, ఫిలిప్పు నన్ను వెంబడించు. యేసుక్రీస్తు వారు ఎవరినైతే పిలిచాడో వారందరూ కూడా అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అయితే ఇక్కడ నిత్య జీవానికి వారసునవ్వాలని అడిగినటువంటి వ్యక్తి మాత్రము మిక్కిలి ధనవంతుడే, అతడు కూడా ధనవంతుడే. అయితే ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏం కలిగిన వారంట? ఆస్తి గలవారు. అంటే మనకందరికీ ఆస్తులు ఉండకూడదని కాదు. వీళ్ళు అలా ఎట్టున్నారంటే ఆశ వేరు, దురాశ వేరు. ఏం ఆశ వేరు? ఆశ వేరు, దురాశ వేరు. కుటుంబం కోసం మనము సమకూర్చుకోవలసిన వాటికి దేవుడు అభ్యంతరం ఏం చెప్పడు. కానీ ఇక్కడ మనకి కావలసిన దానికంటే ఎక్కువ మనము సమకూర్చుకొని మన జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచుకొని దేవుణ్ణి మనము పక్కన పెట్టేస్తే, భక్తిని మనం చేయకుండా మనం ఆ డబ్బు మీదే మనం ఆధారపడుతూ ఈ జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆయుష్నిచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా మనము డబ్బు ద్వారా బ్రతుకుతున్నామని చెప్పి మనం డబ్బు మీద ఆధారపడితే దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఏది న్యాయం అంటారు? దేవుణ్ణి ఆరాధించటం న్యాయమా? డబ్బు ఎంటపోవటం న్యాయమా? గాలి లేకుండా మనం బ్రతుకుతామా? చెప్పండి. గాలి లేకుండా మనం బ్రతుకుతామా? మనం ఏం ఆలోచిస్తున్నాం? నా సంపాదన, నా తెలివితేటలు, నా ఉద్యోగం, అవునా కాదా? ఏమనుకుంటా? నా చదువు, నా భాగ్యం అని అనుకుంటాం. కానీ ఇదంతా ఇచ్చింది దేవుడు అన్న మాట మనము మర్చిపోతున్నాం. దేవుడిచ్చినటువంటి దాన్ని మనము దేవుడిచ్చిన దాని మీద మన మనసు ఉంటుంది, కానీ సమస్తం ఇచ్చినటువంటి దేవుడిని మనము మర్చిపోతున్నాం. ఇక్కడ ఈ వ్యక్తి ఆస్తిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఈ లోకంలో ఆస్తి ముఖ్యం అనుకున్నాడు కాబట్టి దేవుని కూడా విడిచిపెట్టేసాడు, అవునే కదా? ఏం కావాలన్నాడు? మొదట నిత్య జీవము కావాలి. ప్రభు వచ్చి నువ్వు మొత్తం విడిచిపెట్టేసేయి, నన్ను వెంబడించంటే మనం కూడా అదే చేయాలి. చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నారు. యేసన్న గారు ఏం చేశాడు చెప్పండి అండి? యేసన్న గారు ఏం చేశాడు? ఆయనకి కుటుంబం ఉందా లేదా? కుటుంబం ఉంది. ఆయన బాగుపడిన తర్వాత, దేవుడు తనని స్వస్థపరిచిన తర్వాత, దేవుని ప్రేరేపణకై దేవుని చేత ప్రేరేపించబడినటువంటి యేసన్న గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఎందుకని? బాగుపడ్డాడు కదా. మరలా చదువుకొని లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేసుకుంటూ తన వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు కదా.
కానీ తన జీవితంలో దేవుని పిలుపేంటో గుర్తించాడు. దేవుని కొరకు బ్రతికాడు. అనేకులని దేవుని కోసము సిద్ధపరిచాడు. దేవుని రాజ్యములో అనేకులని దేవుని రాజ్యం వైపు అనేకులని ఆయన త్రిప్పుని వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనం గమనించాలి, మనము జక్కయ్యను మనం చూసినట్లయితే జక్కయ్య జీవితంలో ఒక అద్భుతం జరిగింది. కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపుని అతడు నిర్లక్ష్యం చేయలేదు. యేసుక్రీస్తు వారు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. ఏమంటున్నాడు? నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంట్లో ఉండాలయ్యా నేనంటే ఆయన తన హృదయంలోనికి ఆహ్వానించాడు. ప్రభువారు నీ ఆస్తినంతా పేదలకు ఇచ్చేయని చెప్పలేదు. తన హృదయంలో యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు కాబట్టి, తన హృదయంలో యేసుక్రీస్తు వారికి స్థానం ఉంది కాబట్టి ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చుచున్నాను. ఏమిస్తున్నాడంట? అప్పుడే చెప్పేశాడు. పేదల కొరకు ఎంత కేటాయించాడు? సగం కేటాయించాడు. తర్వాత ఏమంటున్నాడు? ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే 4 వంతులు చెల్లిస్తాను. ఎన్ని వంతులు? అంటే తన పాపానికి పరిహారము ఏం చేస్తున్నాడు? పరిహారం చేసుకుంటున్నాడు. అందుకని ప్రభువారు ఇక్కడ తెలియజేసిన మాట, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవనామాని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వస్తుంది మనిషికి రక్షణ? ఎప్పుడు నిత్య జీవాన్ని సంతరించుకుంటాడు? ఎప్పుడు మానవుడు నిత్య జీవానికి ఏర్పరచబడతాడనంటే తాను చేసిన పాపాన్ని తాను గుర్తించినప్పుడే. ఎప్పుడండి? తాను చేసిన పాపమును తాను గుర్తించినప్పుడు. జక్కయ్య గుర్తించాడు. పొట్టి జక్కయ్య ఎంత ఉంటాడండి? అందరూ 6 అడుగులు 5 అడుగులు ఉంటే 5.5 4 అడుగులు ఉన్నాడేమో. పొట్టోడు కాబట్టి ఆ వ్యక్తి యేసుప్రభువు వారిని చూడాలనుకున్నాడు కాబట్టి ఈ జనంలో నేను చూడలేనయ్యా అని చెప్పి చెట్టుకు కూర్చున్నాడు. ఆ మేడు చెట్టుకు కూర్చున్నాడు. ఈరోజు మనం గమనించాలి, జక్కయ్య తన జీవితాన్ని తాను గుర్తించాడు. నా జీవితం ఇలాగే ముగించబడితే యేసు లేని జీవితం ఏమైపోతుందో, తన జీవితం శూన్యము. యేసు లేని జీవితం శూన్యము నా జీవితం. యేసు ప్రభువారు ఆయన దైవ కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఆహ్వానించాను, ఆయన వస్తానంటున్నాడు, నేను ఆహ్వానించాను. అయితే నా ఇంటిలో కాదు, నా మనసులో ఉండాలి. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నా మనసులో. ఈరోజు నీలో నాలో యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారు ఉన్నట్లయితే మన దేవుని ప్రేమను మనము చూపిస్తాం. దేవుని ప్రేమ అంటే ఏంది? జక్కయ్యలాగా ఆస్తినంత పంచేయమని కాదు. దేవుని ప్రేమ అంటే ఏందండి? యేసుక్రీస్తు వారు మన హృదయానికి వస్తే మనం ఇతరులకి మేలు చేయటానికి మనము ఆలోచన కలిగి ఉంటాం. ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతాం. మన రక్త సంబంధాలనే కాకుండా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు జక్కయ్య యొక్క హృదయం మార్చబడింది. జక్కయ్య ఇతరులను ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఇదివరకైతే ఇతరులను దోచుకున్నాడు. ఎప్పుడండి? ప్రేమ లేనప్పుడు దోచుకున్నాడు. ప్రేమ లేనప్పుడు అన్యాయస్తుడిగా జీవించాడు. దేవుడు లేనప్పుడు, దేవుని ప్రేమ లేనప్పుడు అన్యాయస్తుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నప్పుడు మాత్రము తాను మంచివాడిగా మారిపోయాడు. అవునే కాదు? ఎట్ట మారిపోయాడు? మంచివాడిగా మారిపోయాడు. అంటే ఒక గంట క్రితం చూసినటువంటి జక్కయ్య కాదు ఇప్పుడు. ఎందుకని? మార్పు వచ్చింది. దానినే మారు మనసు అని అంటారు. ఏ మనసు? మారు మనసు. ఈ మారు మనసు పొందితేనే మనం నిత్య పరలోక రాజ్యానికి మనము వేర్పరచబడతాం. ఎందుకే మారు మనసు? దేనికి మారు మనసు? ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకని మనము మారు మనసు పొంది
దేవుని రాజ్యం కొరకు మనం ఎందుకు ఇట్లా మార్చబడాలి అంటే గమనించాలి. ఆయన కోసం కాదు. మీరు మారు మనసు పొందండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి చెబుతుంది. మన కోసమే చెబుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రమాదములో లేడు, మనమే ప్రమాదంలో ఉన్నాం. ఎవరు? మానవులైనటువంటి మనము మన క్రియలను బట్టి మనమే ప్రమాదంలో ఉన్నాం. చూడండి, మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. చాలండి. ఎక్కడే మన ప్రత్యక్షం కావాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అని అంటున్నాడు. అంటే ఎవరు ప్రత్యక్షం అవుతారు? అందరూ ప్రత్యక్షం కావాలి. మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎదుట మనము ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మనము లెక్క చెప్పడానికి మనం ఆయన ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. అక్కడ అడుగుతాడు దేవుడు, ఏమని? నువ్వు పుట్టావు, ఎలా జీవించావు? దేవుడు అడిగే మొట్టమొదట ప్రశ్న ఏంటంటే, నువ్వు పుట్టావు, ఎలా జీవించావు? అలా కదా, నేను పుట్టించాను, నువ్వు ఎలా జీవించావు? నేను నిన్ను భూమి మీద పుట్టించాను, నువ్వే విధంగా జీవించావు? అయ్యా, బాగానే జీవించానయ్యా, సమృద్ధిగా తిన్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఆస్తి సంపాదించాను, సుఖంగా ఉన్నానయ్యా. ఏ విధంగా జీవించావు నువ్వు? జక్కిలాగా బ్రతికానయ్యా, బాగా సంపాదించుకున్నాను. నా జీవితం కొరకు నేను అన్ని సమకూర్చుకున్నాను. నా జీవితం కొరకు నేను కావలసినంత సంతోష నిమిత్తము అన్ని సంపాదించుకున్నాను. ఏ విధంగా బ్రతికినా సరే నా బ్రతుకు నేను కొనసాగించడానికి అంతా సిద్ధం చేసుకున్నాను. ఇలాంటి సమాధానం మనం చెబితే నిత్య జీవానికి మనము వారసులమే కాలేము. అయితే గమనించాలి, ఇక్కడ ఈ 10వ వచనంలో చెబుతున్నటువంటి మాటలు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. మంచివైనను చెడ్డవైనను వాటన్నిటి గురించి మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెప్పాలి. ఇప్పుడు జక్కయ్య క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే సమయానికి గమనించాలి, యేసుక్రీస్తు వారు ఒకవేళ రాకపోతే తన జీవితం ఏమైంది చెప్పాలి. ప్రజల్లోనే ఒక గుర్తింపు ఉంది జక్కయ్యకి, పొట్టు జక్కయ్యకి. ఏమని? పాపి అయిన జక్కయ్య. పాపి అయిన జక్కయ్య అంటే ఇతడు మంచివాడు కాదు. మంచివాడండి అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇతడు నిలబడినప్పుడు మంచివాడుగా లేనటువంటి ఈ వ్యక్తి ఏం చెబుతాడండి? బాగా నేను సంపాదించుకున్నాను, సుఖంగా బతికాను, ఎలాంటి మరణం నీకు వచ్చింది? బాగానే బ్రతికాను కదా, బాగా సంపాదించుకున్నాను కదా, నేనేమి ఆషామాషిగా నేను బ్రతకలేదు, బాగానే బ్రతికాను, బాగా బ్రతికాను, నా జీవితం బాగానే ముగించబడింది. కానీ గమనించాలి, యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించి న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే సమయానికి ఈ వ్యక్తి అలాగే ఉండి చనిపోతే ఏమైపోతాడు? నశించిపోయి నాశనానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రేమించి జక్కయ్య జీవితాన్ని మార్చాడండి. జక్కయ్య జీవితాన్ని మార్చాడు. జక్కయ్య జీవితం అలాగే ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చే సమయానికి అలాగే జీవించి ఉంటే అతడు నిత్య జీవానికి వారసుడు కాలేడు. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే వారు ఎలాంటి వారైనా సరే ఏం చేయాలి? ప్రభువు వారిని అంగీకరించాలి. ఈ మాట చాలామందికి నచ్చదు. నిన్ను నమ్ముకుంటేనే మేము పరలోకం వెళ్ళేది, నిన్ను నమ్ముకుంటేనే మేము మోక్షానికి వెళ్ళేది. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తన ఇంటికి, యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు తన జీవితం మార్చబడింది. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చాడు కాబట్టి
జక్కయ్య తన యొక్క పాపముని గుర్తించగలిగాడు. ఎప్పుడు గుర్తించగలిగాడు? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే తన యొక్క పాప జీవితం ఏంటో తను గుర్తించుకోగలిగాడు. ఈయన పరిశుద్ధుడు, నేను పాపిని. తను అనుకున్నాడు, ఈయన పరిశుద్ధుడు, నేను పాపిని. అంటే దేవుని ఎదుట తన యొక్క జీవితాన్ని పరీక్షించుకున్నాడు. ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, నేనైతే పాపిని. కానీ ఇంతటి పాపములో ఉన్నటువంటి వ్యక్తిని కూడా యేసయ్య ప్రేమించాడు. యేసయ్య ప్రేమించాడు. నన్ను ప్రేమించి నా ఇంటికి వస్తానన్నాడు. అందరూ వెలివేశారు. ఏమనుకున్నాడు జక్కయ్య? అందరూ నన్ను వెలివేశారు. నా ఇంటికి రావాలంటే ఆలోచించారు, నా కాడికి రావాలంటే, నాతో మాట్లాడాలంటే నా జీవితం అడ్డొచ్చింది, నా పదవి అడ్డొచ్చింది. నేను నా యొక్క జీవితము, నా యొక్క పదవి, నా ఆలోచన తలంపులను బట్టి నేను పాపినై ఉన్నాను కాబట్టి అందరు కూడా నాకు దూరంగా బ్రతికారు. ఈయనైతే పాపినని తెలుసుగాడు, ఈయన నన్ను ప్రేమించాడు. ఈ పాప జీవితం నాకు ఇంకొద్దు. జక్కయ్య అనుకున్నటువంటి ఆలోచన, తన యొక్క తీర్మానము, తను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ఎలా ఉందంటే, ఈ పాప జీవితం నాకు ఇంకా వద్దు. నేను పాపములో పుట్టి పాపములలో పెరిగి పాప సంబంధంగా జీవించాను, నాకు సంతోషం లేదు. నేను ఆనందంగా బ్రతకలేకపోయాను. సంతోషము, సమాధానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన వచ్చిన తర్వాత వచ్చింది నాకు సంతోషం. ఎవరు వచ్చిన తర్వాత? యేసుప్రభు వారు వచ్చిన తర్వాత నాకు సంతోషం వచ్చింది. యేసుప్రభు వారు నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఇంతటి ప్రశాంతత నేను అర్థం చేసుకున్నాను. ఇన్నాళ్ళు ఇంతటి ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను. కాబట్టి యేసు నాకు కావాలి. ఏం కోరుకున్నాడు ఇప్పుడు? యేసు నాకు కావాలి. ఈ ప్రశాంతత నాకు అవసరం, ఈ ప్రేమ నాకు అవసరం. ఈ డబ్బు నాకు వద్దు అనుకున్నాడు. ఈ డబ్బు నాకు వద్దు. ఈ డబ్బున్నంతకాలం ప్రశాంతంగా ఉండలేకపోయాను. ఈ డబ్బున్నంతకాలం నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను, ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను, నేను సంతోషంగా లేకపోయాను. సమాజంలో నేను అందరితో కూడా సమాధానం కలిగి నేను జీవించలేకపోయాను. కారణం ఏంటంటే ఈ డబ్బు ఏం చేసింది? సమాజానికి కూడా వ్యతిరేకుని చేసింది. అయితే గమనించాలి, ఇక్కడ ఈ జక్కయ్య తన తీర్మానాన్ని బలంగా తన యొక్క హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. తన తీర్మానాన్ని యేసుప్రభు వారికి తెలియపరిచాడు. ఇదంతా నేను నా ఆస్తిని ఇచ్చేస్తున్నానయ్యా అంటే, ప్రభా నీవు నాకుంటే చాలు. మనమైతే ఏం చెబుతామండి? నీ ఆస్తుల సగం ఇయ్యమని చెబితే ఏమంటాం? నేను ఎట్ట బతకాలి, నేనేం చేయాలి? డబల్ కార్డు కొనుక్కోవాలి కదా. ఏం కొనుక్కోవాలి? డబల్ కార్డు కొనుక్కోవాలి, డస్టింగ్ టేబుల్ కొనుక్కోవాలి, అవునే కదా, ఇల్లు కట్టుకోవాలి, ఇంకెన్ని ఉంటాయి మనకి ఆశలు. ఇంకా అలాగ మనం ఎన్నో కోరుతూ ఉంటాం. మనకి అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని సమకూర్చుకోవటంలో తప్పు లేదు. కానీ నీవు వాటిని సమకూర్చుకున్నటువంటి సందర్భంలో నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటే మళ్ళీ తిరిగి ఆ సమయం రాదు. నీకు ఇవ్వబడిన సమయము ఎంతకాలమో నీకు తెలియదు, నాకు తెలియదు. అవునా కాదా? మీకు తెలుసండి? నేనైతే అనుకుంటా ఉంటా, నేనెప్పుడు నా జీవితం ముగించబడిద్దో, నా జీవితం ముగించబడినప్పుడు నేను క్రీస్తుకి నేను అనుకూలంగా ఉన్నవానైతే ఎంతో మేలు. నేను అదే కోరుకుంటున్నానండి. ఏమని? నా జీవితం ముగించబడినప్పుడు, నా జీవితం ముగించబడే నాటికి నేను క్రీస్తు సంబంధనై ఉండాలి. నేను క్రీస్తు సంబంధంగా ఉండి చనిపోతే ఇంకా అదే భాగ్యం. ఏం అవసరంలా సంపాదించుకున్నది ఏమన్నా మనం ఎత్తుకొని పోతామా? ఎత్తుకొని వెళ్తామంటే ప్రయాసపడతా ఉంటారు. అయ్యగారు చెబుతాము, పోరాడినట్టు పోరాడుతూ ఉంటారు అని అంటాడు. అంటే ఎంత పోరాడినా ఏమీ లేదండి. మనకు కలిగేది ఏంటంటే 6 అడుగులు స్థలమే మనకి అక్కడ కేటాయిస్తారు. ఏమని తీసుకెళ్ళి పెడతారు కదా. ఎంత స్థలంలో పెడతారు మనల్ని? 6 అడుగులు ఉంటే ఒక
3 అడుగులు ఎడల్పు ఉండిద్దేమో. అది తప్పితే మనకి ఇంకేముండదు. చనిపోయిన తర్వాత పోతా మనమేమి ఎత్తుకొని పోలేం. నీ క్రియలు నీ అంట వస్తాయి. నీ క్రియలు నీ అంట వస్తాయి. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు అనుకుంటున్నావు అది నాది ఇది నాదని అనుకుంటున్నావు. ఏది నీది కాదు. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనకు గొప్ప భాగ్యం ఏంటంటే మనం క్రీస్తుని కలిగి, యేసుక్రీస్తు వారిని కలిగి ఆయన ద్వారా జీవించిన జీవితమే నీ అంట నా అంట వచ్చింది. ఆయన ద్వారా జీవించిన జీవితం ఏదైతే ఉందో అదే నీ అంట నా అంట వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ జీవితాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఆ జీవితాన్ని, ఏ జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం. జక్కకి ఇచ్చాడు కదా ఆ జీవితం. యేసుక్రీస్తు వారు జక్కని జ్ఞాపం చేసుకున్న, విడిచిపెట్టలా. ఈడెందుకులే నాకు అనుకోలేదండి. అనుకున్నాడా? అందరూ వద్దంటున్నారు కదా, ఇతని దగ్గరికి వెళ్తే నాకు పరువు పోద్దేమో అనుకున్నాడా? అనుకోలా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారికి అవసరం. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారికి అవసరం. ప్రతి ఒక్క వ్యక్తిని మంచి మనిషిగా మార్చాలి, నీతిమంతుడిగా తీర్చి ఆయన రాజ్యంలో చేర్చాలన్నదే ఆయనకు ఉద్దేశం, ఆయన సంకల్పం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎక్కడ ఉంటారు? ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన పిలుపుని అందుకొని, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్విచ్చే జీవితం నాకు కావాలి, నీ ద్వారా నేను జీవిస్తానయ్యా అన్న తీర్మానం ఎవరైతే చేస్తారో వాళ్ళకే నిత్య జీవము. ఆయన లోకం కావాలి, నువ్వు కావాలంటే కుదరదు. మొదట మన లోక సువార్తలో 18వ అధ్యాయం చదివాం. ఆ వ్యక్తి ఏం కోరుతున్నాడు? దేవుడు కావాలంటున్నాడు, ఇటు లోకము కావాలంటున్నాడు. దేవుడు కావాలి, తనకున్నటువంటి ఆశ కూడా కావాలి. నీ ఆశ నిన్ను మోక్షానికి వెళ్ళనివ్వదు. నీకు పాప జీవితము దేవుని సన్నిధికి నిన్ను చేరనివ్వదండి. ఈరోజున మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం. దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 30 వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు ఒక కాలాన్ని నియమించి ఉన్నాడు. ఆ సమయానికి అందరినీ అక్కడ నిలబడతాడు. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. చూడండి, ఆ మాటను మనం చదువుదాం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? అందరు కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఒక కాలం ముందు తీర్పు అనేటువంటి ఒక సమయాన్ని నిర్ణయించాడు. అయితే ఆ సమయానికి, ఆ తీర్పు సమయానికి అందరు కూడా సిద్ధపడి ఉండాలి. అంటే దేవుడు ఇప్పుడు అందరిని సిద్ధపరుస్తున్నాడు. అందరికీ ఇప్పుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? అదివరకంటే యేసుక్రీస్తు రాకమునుపు అంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అంటే ఆ అజ్ఞాన కాలం అది. కాబట్టి దేవుడు అప్పుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు మనిషి యొక్క జీవితాన్ని. ఇప్పుడైతే అందరు కూడా మారు మనసు పొందాలి. అందరు కూడా మారు మనసు పొందాలి. అందుకని యేసుక్రీస్తు వారు జక్క ఇంటికి వెళ్ళాడండి. ఎందుకంటే అతనికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందు. ఈరోజు మనకి ఇస్తున్నాడు అవకాశం. నువ్వు మారు మనసు పొందితే నీకు మేలు. నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు ఏదైతే ఉందో ఆ క్రియల విషయమై నువ్వు పశ్చాత్తాపపడితే జక్కలాగా నీ పాపములు నువ్వు గుర్తించగలిగితే యేసుక్రీస్తు వారు నిన్ను, జక్కని క్షమించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. క్షమించడా? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభువు నన్ను క్షమిస్తాడు. దేవునామన స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎవరిని క్షమిస్తాడు? ఇదిగో ప్రభు, నేను పాపిని, నా పాపలను గుర్తించాను, నేను చేసినవి, నేను ఆలోచించేవి, నేను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవన్నీ కూడా పాప సంబంధమైనవే. ఈ జీవితాన్ని బట్టి నేను ఈ రాజ్యంలో చేరను, కానీ
నీ రాజ్యంలో చేరను గాని పాతాళానికి వెళ్ళే వ్యక్తిని. కాబట్టి నన్ను క్షమించి నన్ను నీతిమంతుడిగా తీర్చు. నీ రాజ్యంలో నువ్వు ఉండులాగున నన్ను అంగీకరించు ప్రభువా. మన ఇటు తీర్మానం మనం కలిగి ఉండాలి. చాలామంది యేసుక్రీస్తువుని అంగీకరిస్తున్నారు. కారణం ఏంటంటే వారి పాపములు వారు గుర్తించగలుగుతున్నారు. ఇదిగో పాపములను పుట్టి పాపంలోనే పెరిగాను, పాపంలోనే చనిపోతే నాకు శిక్ష తప్పదు. ఏం గుర్తించారు? నాకు శిక్ష తప్పదు. అవునండి, పాప క్షమాపణ పొందకుండా, చేసిన వాటికి పాప క్షమాపణ లేకుండా దేవుని రాజ్యం మనం ప్రవేశించలేము. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆయన మరణించిన దేవుడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిక్ష పొందాడు. నీవు ఇప్పుడు ప్రభువా నన్ను క్షమించంటే యేసుక్రీస్తు వారు నీ పక్షం నన్ను శ్రమపడ్డాడు కదా. కాబట్టి నేను కేవలం క్షమించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా ఆయన చేయగలడు. జక్కీ నీతిమంతుడిగా అయ్యాడు. జక్కీ దేవుని ఇతడును అబ్రహాము కుమారుడిని పిలిపించుకున్నాడు. నశించిపోతున్నటువంటి జక్కయ్య అప్పుడు మారు మనసు పొంది, చెప్పాలి, మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఏం పొందాడు? రక్షణ పొందాడు. ఏ విషయంలో రక్షణ పొందాడు? నశించిపోతున్నటువంటి ఆ క్రియల విషయమై, తప్పిపోయినటువంటి స్థితి నుండి, పాప స్థితి నుండి, నరక శిక్షకి పాత్రుడైనటువంటి జక్కయ్య ఆ నరక శిక్ష నుంచి తప్పించబడ్డాడు. నరక శిక్ష నుంచి తప్పించబడ్డాడు. ఈ రోజున ఆ నరక శిక్షలోనే ఒకవేళ ఉన్నావేమో, నువ్వు జరిగించినటువంటి కార్యాలను బట్టి, నువ్వు చేసినటువంటి చెడు క్రియలను బట్టి నీవు కూడా జక్కయ్య వలె పాప స్థితిలో ఉండి నరకానికి చేరువలో ఉన్నావేమో, నశించిపోని స్థితిలో ఉన్నావేమో. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీవు నీకు జీవితాన్ని మార్చుకుంటే, నీకు పాపస్థితి నుంచి నీవు విడుదల పొందడానికి నువ్వు ఒక్కసారి నువ్వు అడిగినట్లయితే, ప్రభువా నన్ను విడిపించాయా, ప్రభువా నన్ను క్షమించాయా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ విధంగా మనం అడిగినట్లయితే యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించగలడండి. ఈ రోజున మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఇంకా దినాలు ఉన్నాయి. ఏ దినాలు ఉన్నాయి? 2024లో మనం ఉన్నాం. 25 మనం చూస్తామో చూడలేమని చెప్పలేము. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమయము, ఆ గడియలు ఆసన్నమైంది. ప్రభువారు చెబుతున్నాడు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మీరు యుద్ధ వార్తలు చూస్తారు, వింటారు. అవన్నీ ఇప్పుడు మన జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రాకడా సమీపంగా ఉంది. ఇప్పుడు కాదులే, వచ్చే సంవత్సరం మారు మనసు పొందుదాంలే, ఇప్పుడేం తొందర, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కదా, అవునా కదా. ఇంకా ఉంది సమయం. చాలామంది వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ పొందక మునిపే వారు మధ్యలోనే చనిపోతున్నారండి. వారి గురించి మనం ఏం ఆలోచించాలి? వాళ్ళ దేవుని రాజ్యానికి వెళ్తారా? పొడిగిస్తున్నారేమని? ఇంకా ఉంది సమయం, ఇప్పుడు కాదు, నేను ఇంకా చాలా పని చేయాలి, ఇల్లు కట్టాలి, పిల్ల పెళ్లి చేయాలి, లేకపోతే కొడుకు ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత, కుమార్తె వివాహం అయిన తర్వాత, ఇంకా ఫలానా అని చెప్పి నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తావంటే, నీ సమయం అయిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను ప్రశ్నించడా? దేవుడు నిన్ను ఆయన ప్రశ్నించడా అంటే ప్రశ్నిస్తాడు. అయితే నువ్వు నిర్లక్ష్యం చేయకుండా మారు మనసు పొంది ఏం పొందాలి చెప్పాలండి? పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది రక్షణ పొందాలి. కాబట్టి దేవుడు ఈ మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా ప్రభువా, ఈ కొద్ది నిమిషాలు మా తండ్రి మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా క్రియల విషయమై మా తండ్రి
మేము ఆలోచించి మా తండ్రి మా పాపం విషయమై మేము మా ప్రభు పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది రక్షణ పొందాలని మా ప్రభు మీరు తెలియజేస్తున్నది నీ స్తోత్రాలు. మా తండ్రి సమయం గతించిపోతా ఉంది. మా జీవితాలు మా ప్రభు మేము ఇంకా సరిచేసుకోకపోతే మేమే మా ప్రభు నష్టపోతామని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నది నీ స్తోత్రాలు. మా తండ్రి ఈ దేహముతో జరిగించినటువంటి ఆ కార్యాల నిమిత్తం మా ప్రభువా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము ప్రత్యక్షమై మా ప్రభువా మా జీవితం గురించి మేము లెక్క చెప్పాలని, సమాధానం చెప్పాలని మా ప్రభువా ఈ వాక్యం అందు మేము విన్నాం. మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఎవరైతే నిన్ను నమ్ముకొని మా ప్రభువా, ఎవరైతే మా ప్రభువా వారి హృదయంలోనే మా ప్రభువా నిన్ను ఆహ్వానించి నీకు స్థానం ఇస్తారో అట్టి వారిని మా తండ్రి కరుణించేటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలో కూడి వచ్చిన వారిని జ్ఞాపం చేసుకోండి. ఈ శబ్దవంతుని ద్వారా ఎందరైతే విన్నారో మా ప్రభువా వారి జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం ద్వారా మీరు ఆదరించిన తండ్రి నీ స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మా తండ్రి వారిని స్వస్థపరచండి. నీ మాటల చేత మా ప్రభువా వారి హృదయాన్ని స్వస్థపరచండి. వారి హృదయంలో మా తండ్రి నీకు స్థానం ఉండినట్లుగా మారు మనసు దయచేయమని వేడుకుంటున్న మా ప్రభుని స్తోత్రాలు. మా తండ్రి ఈ కుటుంబాన్ని ప్రేమించి మా ప్రభువా ఈ గృహాన్ని ప్రేమించి మా తండ్రి ఈ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించి మా ప్రభువా ఈ దినాన మా తండ్రి ఈ కూడిక జరగటానికి నీ కృప చూపించారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ఈ కుటుంబస్తులు మీరు దీవించండి. ఈ కుటుంబస్తులను దీవించిన ఆయనని స్తోత్రాలు. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి మా ప్రభుని స్తోత్రాలు. మా తండ్రి ఈ కుటుంబంలో మా తండ్రి అద్భుతం జరిగినట్లుగా సహాయం చేయండి. ఈ కుటుంబంలో మా ప్రభువా ఉన్నటువంటి వ్యక్తులు దీవించబడినట్లుగా సహాయం చేయండి. జక్కయ్యని దీవించావు, జక్కయ్యని ఆశీర్వదించావు, జక్క యొక్క జీవితాన్ని మార్చావు. మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదం నీకు మేలు పొందటానికి సహాయం చేయండి. ఈ కృప చూపించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మా ప్రభువా నిన్ను అనుసరించే కృప దయచేయండి. ఇక కుటుంబ ప్రార్థన మా తండ్రి వీరు పెట్టుకోవాలని మా ప్రభువా, వీరు జరుపుకోవాలని మా ప్రభువా మా తండ్రి వీరు ఆశించారు. వారి ఆశ మేరకు మా ప్రభువా మా తండ్రి ఇక కూడిక జరగటానికి కృపను గురించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నీ సన్నిధానంలోనికి మా ప్రభువా ఈ పలహారం తెచ్చి ఉండగా ఈ పలహారాన్ని కూడా మీరు దీవించండి మా ప్రభుని స్తోత్రాలు. మీరు పంచుకుంటుండే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్.